అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు వేదుల విశాలాక్షి గారు. ఆ రోజు ఫస్ట్ తారీఖు. రాజు మొదటి కష్టార్జిత ఫలం అందుకునే రోజు. మామగారు తనకి ఎంత జీతం ఇస్తారు, దానితో ఎవరికి ఏమేమి కొనటం అని ఆలోచిస్తున్నాడు రాజు. మరునాడు ఆదివారం. తను ఆఫీస్కి రానక్కర్లేదు. వదినకి అన్నయ్యకి ఏమైనా కొని తీసుకుని పోయి రోజంతా వారితో గడపవచ్చు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే రాధని బజారుకు తీసుకుని పోయి ఆమెకి నచ్చిన చీర ఒకటి కొనాలి. అటు తర్వాత ఏదైనా సినిమాకి పోయి మంచి రెస్టారెంట్లో భోజనం కానిచ్చి అలా ఏటి ఒడ్డుకు పోతే ఈరోజు నిండు పౌర్ణిమ. వెన్నెల ఎంత హాయిగా ఉంటుంది. ఆ వెన్నెలలో రాధ ఎంత అందంగా ఉంటుంది. రాధ సామీప్యంలో తన మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆలోచనలు అలా అలా సాగిపోతున్నాయి. ఆ రోజు ఆఫీస్లో పని మందకొడిగా ఉంది. అందరి దృష్టి అందుకోబోయే జీతాల మీదే ఉంది. దానితో కొనుక్కోబోయే సుఖ సంతోషాల మీదే ఉంది. సాయంకాలం 4 అయ్యేసరికి అందరికీ జీతాలు అందాయి. బరువుగా ఉన్న జేబులు చూసుకుంటూ నిండుగా ఉన్న ముఖాలతో తమ సీట్లలో కూర్చుని గడియారం ముళ్ళను వెంట తరుముతున్నారు. అప్పటికి 5 చావదేం విసుక్కుంటున్నారు కొందరు. అనుమానం కొద్దీ గడియారం దగ్గరికి పోయి చెవికి చేయి అడ్డం పెట్టుకుని పరిశీలనగా వింటున్నారు మరికొందరు. గడియారం తిరుగుతున్నది. కాలం ఆగిపోలేదు. అయినా ఆగిపోయినట్లే అనిపించింది ఆఫీసులో అందరికీ. గడియారం అరగంట కొట్టింది. క్యాషియరు క్యాష్ బాక్స్కి తాళం వేస్తున్నాడు. ఇంకా ఈ రోజుకి తనకేం ముట్టేది లేదు అనుకున్నాడు రాజు. అసలు ఎప్పుడూ తనకేం ముట్టదేమో. తిండి బట్ట ఇస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాడు, వేరుగా జీతం ఎందుకు అనుకున్నాడేమో. ఈ విషయంలో తనదే తప్పు. ముందుగానే ఏపాటి జీతం ఇస్తారో కనుక్కోవాల్సింది. మామగారు ఇంత పెద్ద ఉద్యోగం ఇస్తామంటుంటే జీతం మాట అడగటమేమిటని ఊరుకున్నాడు. ఇప్పుడు అడిగితే బాగుంటుందా? ఎందుకు బాగుండదు? తను మిగిలిన వారిలా నెల పొడుగునా పనిచేయటం లేదా? అంత కాకపోతే కొంతైనా సొమ్ము చేతిలో పెట్టకపోతే ఎలాగా? తనకి ఏ చిన్న ఖర్చు వచ్చినా అత్త ముందు, మామ ముందు చేయి చాపి అడగాలా? లేక ఇంత పెద్ద ఉద్యోగం వెలగబెడుతూ ఇంటికి పోయి అన్నను అడిగి తెచ్చుకోవాలా? రాజు ఆలోచనలు ఒక కొలికి రాకముందే రాఘవయ్య తొందరగా వచ్చాడు. రాజు చేతిలో ఒక బ్యాంక్ పాస్బుక్, చెక్ బుక్ పెట్టి మళ్ళా అంత తొందరగానూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ, రాజు, అందులో 1,00,000 రూపాయలున్నాయి. నీ అవసరాన్ని బట్టి వాడుకో అని మాత్రం అన్నాడు. రాజు కొంచెంసేపు ఆ రెంటిని చేతిలో పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి అందులో ఏముందా అని తెరిచి చూశాడు. కె. వరదరాజు, మేనేజర్, రాఘవ షుగర్ ఫ్యాక్టరీ పేర 1,00,000 రూపాయలు ఆ రోజునే బ్యాంకులో డిపాజిట్ చేయబడ్డట్టు వ్రాయబడి ఉంది. ఆ 2 పుస్తకాల్ని జేబులో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు రాజు. ఆ రోజు అతని ముఖంలో ఉత్సాహం కొరత పడినట్లు అనిపించింది అనూరాధకి. వాడిపోయి ఉన్నారు. ఈరోజు ఆఫీసులో పని జాస్తిగా ఉందా? అంటూ ప్రశ్నించింది అతని చేతిలోని కోటు అందుకుంటూ. ఏం లేదు, ఊరికినే మనసు అదోలా ఉంది అన్నాడు రాజు. అతని మనసు అదోలా ఉండటానికి అన్నని, వదిన్ని చాలా రోజులై చూసి రాకపోవటమే కారణం అయి ఉంటుందనుకుంది అనూరాధ. దగ్గరగా వచ్చి టై ముడి విప్పుతూ, రేపు ఆదివారం కదా, మీ ఊరుగానే వెళ్తున్నారా అని ప్రశ్నించింది. ఇటీవల ఎన్నో ఆదివారాలు వచ్చాయి వెళ్ళాయి. ఆమె ఈ విధంగా ప్రశ్నించి ఉండలేదు. బహుశా ఈరోజు తను జీతం అందుకున్నాడనుకొని అంటుంది. అన్నకి, వదినికి ఏదైనా కొని పట్టుకుపోడా అన్న ఉద్దేశంతో అడిగి ఉంటుంది. తన తండ్రి చేసిన మోసం రాధకి తెలియదు అనుకున్నాడు రాజు. రాధా, నాకు కొంచెం సొమ్ము అవసరమైంది. నీ దగ్గరగానే ఉంటే ఇస్తావా? సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చివేస్తాను అన్నాడు రాజు. భర్త ఆ మాట అన్న తీరు, అందులో ఆ రోజున అలా అడగటం చూసి ఆశ్చర్యపోయింది అనురాధ. భలే వారే, మొదటి నెల జీతం అందుకొని నాకేదైనా ప్రెజెంట్ కొని తెచ్చారేమో అని నేను చూస్తుంటే అటు నుంచి ఇటు నన్నే సొమ్ము అడుగుతున్నారేమిటి అంది పరిహాసంగా. అతడు తన పరిహాసంలో పాల్గొనపోవటం చూసి అది నవ్వుతాలకి సమయం కాదని తెలుసుకుంది. ఏదో కారణంగా భర్త మనసు గాయపడిందని ఊహించింది. బీరువాలో పదిలంగా ఉంచిన 4 100 నోట్లు తెచ్చి అతని ముందు పెట్టింది. మౌనంగా 2 కాగితాలు అందుకున్నాడు రాజు. అదేవిధంగా గేటు తలుపు తెరుచుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు.
రాజు మేడ దిగటం చూసి కారు తలుపు తెరిచి పట్టుకున్న డ్రైవరు అతడు చూడనట్లు తప్పించుకుని పోవటంతో వెలగకాయంత నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. గేటు పక్కన కునికిపాట్లు పడుతున్న ఎర్రయ్య రాజు గట్టిగా మూసిన గేటు శబ్దానికి తుళ్ళిపడి లేచి అంత దూరంలో పోతున్న రాజును చూసి నాలుక కరుచుకున్నాడు. రాజు గేటు దాటే వరకు అతని వంకే అలా చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది రాధ. ఈరోజు ఆఫీసులో ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే రాజు ప్రవర్తన ఈ విధంగా ఉండదు అనుకుంది. తండ్రిని అడిగి ఆ విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కిందికి దిగి వచ్చింది. రాఘవయ్య ఎవరితోనో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో తండ్రిని పలకరించటం, అందున తను అడగదలుచుకున్న భోగట్ట అడగటం బాగుండదనుకుంది రాధ. వంట ఇంటిలో రాత్రి భోజనానికి వంటకాలు పురమాయిస్తున్నది రాజమ్మ. కాస్తసేపు అటు ఇటు తిరిగి మేడ మీదికి వచ్చేసింది రాధ. ఇంకా రాజు తిరిగి రాలేదు. ఆమెకు ఏ పని చేయబుద్ధి కాలేదు. ఆ రోజు ఎంతో ఉత్సాహంగా గడిచిపోతుందనుకుంది రాధ. కానీ రాజు ఇంటికి వస్తూనే ముఖం వాల్చుకు వచ్చాడు. కారణం ఎంత ఊహించినా తెలిసి రాలేదు. అలా ఆలోచిస్తూనే సోఫాలో చేరబడి కన్ను మూసింది. కనుచీకటి గది అంతా ఆక్రమించుకుంటున్న సమయంలో రాధ అన్న పిలుపు ఆమెకి మగత నిద్రలో వినిపించింది. కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా రాజు. లైట్ వేసుకోకుండా ఈవేళప్పుడు ఇలా పడుకున్నావేం రాధా? ఒంట్లో సరిగా ఉందా? అన్నాడు ఆత్రంగా ఆమె నుదురు తాకి చూస్తూ రాజు. ఆ చేతిని గుండెల మీదికి లాక్కుంటూ, ఈరోజు మీరెందువల్లో సరిగా లేరు, ఏం జరిగిందో నాతో చెప్పరా అంది లాలనగా. జరిగింది ఏం లేదు రాధా, ఊరికే నిన్ను గాబరా పెట్టి నేను గాబరా పడ్డాను అన్నట్లు ఇదిగో చూడు, అన్నయ్యకి వదినికి బట్టలు తెచ్చాను అన్నాడు చేతిలో పార్సిల్ విప్పుతూ. భర్త చేతిని వదిలి మెల్లిగా లేచి కూర్చుంది రాధ. కావాలనే భర్త తన నుండి ఏదో దాస్తున్నాడు. అది ఏనాడూ లేని అలవాటు. బహుశా తను చెప్పబోయే విషయం నాకు బాధ కలిగిస్తుందని చెప్పలేదేమో, లేక ఏ కారణంగానైనా నా మీద నమ్మకం తరిగిపోయిందేమో. ఆలోచిస్తూనే రాజు చేతిలోని బట్టలు అందుకొని చూసి బాగున్నాయి అంది రాధ. ఆమె ముఖంలో ఉత్సాహం కానీ తృప్తి కానీ కనిపించలేదు. అసలు ఆ బట్టలన్నీ తిన్నగా చూసినట్లే లేదు. ఈ ముభావాన్ని రాజు ఇంకోలా భావించుకున్నాడు. అన్నకి వదినికి బట్టలు తెచ్చి తనకేం తేలేదని కోపం తెచ్చుకుందేమో. రాజుకి నాకన్నా అన్న వదిన హెచ్చు అని అసూయ చెందిందేమో అనుకున్నాడు. నేను నీకు కూడా ఏదైనా తేవాలనుకున్నాను రాధా, కానీ నీ దగ్గర పుచ్చుకున్న సొమ్ముతో నీకు తేవటం నాకు తృప్తిగా అనిపించలేదు. ఏనాటికైనా నాది అనే సొమ్ము ఉంటే అప్పుడు నీకు కానుక కొంటాను అన్నాడు రాజు నెమ్మదిగా. రాధ కళ్ళ ముందు ఏదో తెర విడదీసినట్లయింది. ఆనాటి భర్త ప్రవర్తనకి కారణం చూచాయగా తెలిసింది. తండ్రి మీద చెప్పలేనంత కోపం ముంచుకు వచ్చింది. దాన్నంతా మనసులోనే నిలుపుకొని లాలనగా రాజు జుట్టులోనికి వేళ్లు పోనించి క్రాప్ సవరిస్తూ, పోనిండి, మీరు నాకు కానుకియ్యకపోయినా నేను మీకోసం ఒకటి దాచి ఉంచాను అంది ఉత్సాహంగా. ఆమె ఇయ్యబోయే కానుక ఏదైనా ఆ మాట అన్న తీరే తనకు ఒక అమూల్యమైన కానుకగా అనుకున్నాడు రాజు. నువ్వే నాకు భగవంతుడు ప్రసాదించిన అత్యుత్తమమైన కానుకవి రాధా, ఇంకా నీ నుండి వేరుగా ఏం కోరను అన్నాడు ఆమె చుబుకాన్ని ఎత్తిపట్టుకొని ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మీరు కోరినా కోరకపోయినా నేను ఇస్తున్నాను. ప్రేమతో ఇచ్చిన దానిని పుచ్చుకోకపోవటం ఎదుటివారిని అవమానించినట్లే. నీ ప్రేమ కానుకని వద్దంటానా నీ ప్రేమ కానుకని వద్దంటానా రాధా, ఇయ్యి అన్నాడు రాజు చేయి ముందుకి చాపుతూ. ఊహు, అక్కడ కాదు, ఇక్కడ అంటూ రాజు చెవి దగ్గర నోరు పెట్టి, ఇప్పుడు మాట మాత్రమే, 7 నెలలు పోయాక మీ పోలికలో ఉన్న కొడుకుని. రాజు చెవిలో గువ్వపిట్ట సంతోషంతో తృప్తిగా కోకోమన్నట్లు వినిపించింది. అతని శరీరం మీది రోమాలు పట్టలేని సంతోషానికి చిహ్నంగా నిక్కబొడుచుకున్నాయి. ఒక్కసారిగా రాధని చేతిలోకి తీసుకున్నాడు. నిజమా రాధా, ఇది నిజమా? ఇంతకాలం నుంచి ఎందుకు దాచావు దొంగ? సున్నితంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడే దానికి సమయం సందర్భం కలిసి వచ్చాయి అంది రాధ సిగ్గుపడుతూ. ఆనాడు ఉదయం నుంచి తాను పొందిన అలసట, ఆ సాయంకాలం తాను అనుభవించిన ఒంటరితనం నిప్పుసెగ తగిలిన వెన్నెలా కరిగిపోయాయి రాజులో. మీనాక్షి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటుంటే వరదరాజు వచ్చాడు. ఆమెను వెనక నుండి చూసి ఇంటికి బంధువులెవరో వచ్చారనుకున్నాడు. అతను వదినను చూసి 3 నెలలకు పైగా అయింది. మధ్యకాలంలో రావాలని ఎంత ప్రయత్నించినా రాలేకపోయాడు. ఆ ఇంటికి పోతే మరుగున పడిన పూర్ణ జ్ఞాపకాలు వెంట తరుముతాయనే భయం అతని
అడుగును ముందుకు పడనేయలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే కావాలనే ఊపిరి తీయడానికైనా వీలులేనంత పని కల్పించుకొని వదినని చూసి రావాలంటే ఒక్కరోజైనా తెరిపి ఉండట్లేదని తనకి తానే సమాధానం చెప్పుకొని తృప్తిపడ్డాడు. చావిట్లో అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చారని వెనుతిరిగి చూసింది మీనాక్షి. వరదరాజును చూసి జుట్టు ముడివేసుకుంటూ రా వరదం, బాగున్నావా అంది. వదిన జుట్టులో ఒక్క పండు వెంట్రుకైనా అదివరలో చూసినట్టు గుర్తులేదు వరదరాజుకి. ఈ ఈ 3-4 నెలల్లో ఇంతగా ఎలా పండిపోయింది? ఆ కళ్ళ కింద నల్లని మచ్చలు, ముడుకుల వరకు జారిపోతున్న ఆ గాజులు తన వదిన మీనాక్షేనా తను చూస్తున్నది? లేక ఆమె పోలికలో ఉన్న ఇంకొకరినా? అడుగు ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయాడు రాజు. రా వరదం, కొత్తవాడిలా అలా నిలబడిపోయావేం? మీ అన్నయ్య పొలానికి వెళ్ళారు. గంటకో గడియకో వస్తారు. రా కూర్చో. అనురాధ బాగుందా అని ప్రశ్నించింది మీనాక్షి. మాటల్లోని ఆప్యాయతను బట్టి, పలికిన తీరును బట్టి ఆమె తన వదినే అని నిశ్చయించుకొని ముందుకి కాలు కదిపాడు రాజు. నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయాను వదినా. ఏమి ఇలాగున్నావు? నీ ఆరోగ్యం తిన్నగా లేదా? ఆత్రంగా ప్రశ్నించాడు. నా ఆరోగ్యానికేముంది వరదం, వయసు మీద పడుతుంటే ఎల్లకాలం ఒకలా ఉంటామా? అంది పేలవంగా నవ్వుతూ మీనాక్షి. ఈ 3 నెలల్లో మీనాక్షి వయసు 3 ఏళ్లకు పైగా పెరిగినట్లు ఉంది. ముసలితనం ముంచుకు వస్తున్నట్లు ముఖం మీద అక్కడక్కడ ముడతలు కనిపిస్తున్నాయి. పూర్ణ జ్ఞాపకంతో రాజుకి కడుపులో చేయిపెట్టి కెలికినట్లయింది. పూర్ణ ఉంటే వదిన ఇలా అయ్యేదా? వదిన సర్వశక్తుల్ని పూర్ణ తనతో తీసుకుపోయింది. ఆమె చేతుల్లో పెరిగిన తను ఉండి కూడా ఆమెని ఆమె పాటలకి వదిలి పట్నంలో కులాసా చిత్తగిస్తున్నాడు. ముఖం చాటు చేసుకునేందుకు ఏవో కుంటి సాకులు కల్పించుకుంటున్నాడు. తను గ్రామం వదిలి వెళ్లే ముందు అప్పుడప్పుడు వచ్చిపోతుండు వరదం. ఈ ఇంటిలో మీ అన్నయ్య, నేను ఇద్దరం ఉండటం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు కదా. ఈ ఊరు వదిలిందుకు లేదు, ఇక్కడ ఉండిందుకు లేదు అన్నట్లు ఉంది మా పరిస్థితి అంది. తను 3 నెలలు గడిచిపోయాక ఈనాడు ముఖం చూపిస్తున్నాడు. వదిన ముందు దోషిలా అలా నిలబడలేకపోయాడు రాజు. అలా వెళ్ళి అన్నయ్యని తీసుకువస్తాను. ఆమె జవాబు వినకుండానే అక్కడి నుంచి దాటిపోయాడు రాజు. శివయ్య రాజుకి దారిలోనే కనిపించాడు. కర్ర చేత్తో పట్టుకుని కుంటుతూ నడుస్తున్నాడు. వరదరాజు 10 బారల దూరంలో ఉండగానే అన్నయ్య అంటూ పిలిచాడు. శివయ్య అక్కడే నిలబడి ఎదురెండకి చెయ్యి అడ్డం పెట్టుకుని కళ్ళు చిట్లిస్తూ ఎవరది రాజూ అన్నాడు. నేనే అన్నయ్య. ఇంటికి వెళితే నువ్వు పొలానికి వెళ్ళావని చెప్పింది వదిన. పిలుచుకుపోదామని వచ్చాను అన్నాడు రాజు. అన్నదమ్ములిద్దరూ పక్కపక్కల నడుస్తుంటే ఒకరోజు రాజుని శివయ్యకి ప్రతిరూపం అని అన్నవాళ్ళు ఈరోజు చూస్తే అసలు వారిద్దరూ అన్నదమ్ములేనా అని అనుకోవలసి వస్తుంది. దుమ్ము కొట్టుకున్న చిరుగు పట్టిన పంచెతో, కాళ్ళకి మోటు చెప్పులతో, వయసు వల్ల మనసులోని వేదన వల్ల నీరసించి ఎండ వేడికి నల్లబడిన ముఖంతో ఉన్నాడు శివయ్య. పాలు పెరుగులతో పెరిగిన శరీరానికి కోల్డ్ క్రీములు, ఫేస్ పౌడర్లు తోడు కాగా వయసు చూపుతున్న వన్నె చిన్నెలతో అప్పుడే పాలు పోసుకుంటున్న వరికంకులా ఉన్నాడు రాజు. అన్నయ్య, కాలుకేమైంది అలా కుంటుతున్నావు అంటూ ప్రశ్నించాడు రాజు. చెప్పేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదు రాజు. మంచుకి తడిసిన మళ్ళగట్లంట నడుస్తుంటే ఎప్పుడో కాలు జారిందిలాగుంది. ఇంటి దగ్గర నుండి బయలుదేరేసరికి సరిగానే ఉంది. పొలంలో తిరుగుతుంటే కరేల్మంది. ఇంటికి పోయి ఇంత ఎర్రమన్ను చింతపండు మగ్గులో ఉడికించి రాసి పిడక సెగతో కాస్తే అదే తగ్గిపోతుంది. అంతకన్నా మరేం లేదు అన్నాడు శివయ్య. ఆ సంవత్సరం పంటలు, ఫలసాయాల గురించి ప్రశ్నించాడు రాజు. నాకు జ్ఞానం తెలిసాక ఈ గ్రామంలో 3 ఏళ్లు వరుసగా పంటలు పోవటం ఎప్పుడూ చూడలేదు రాజు. మన పొలాలు ఇంత నాసిగా పండటం, అదైనా అనుభవించే వేళకి ఏదో తెగుళ్ళు పట్టి పాడవటం, ఇదంతా ఆ దేవుడు చేస్తున్న పరీక్షలా ఉంది. వచ్చిన గింజలతో చేసిన అప్పుల వడ్డీ అయినా తీరటం లేదు. ఇంకా అసలు తీర్చే మార్గం కనిపించడం లేదు. నాకు మునుపటిలా శక్తి, ఉత్సాహము లేవు. కష్టించి పనిచేయాలనే కోరిక కలగటం లేదు. ఎవరికోసం కష్టించి పండించాలి రాజు? నా కష్టాన్ని ఎవరు తిని సంతోషించాలి? నువ్వేమో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ అత్తవారింట ఉన్నావు. అది అంతలోనే తనకి భూమి మీద నూకలు కరువయ్యాయి అన్నట్లు వెళ్ళిపోయింది. మిగిలింది మీ వదిన, నేను. తిన్నా తినకపోయినా గడిచిపోతుంది కాలం.
ఎదురుచూసే ఆశలుంటే, ఆ ఆశలను తీర్చుకోవాలనే ఆరాటం ఉంటే బ్రతుకు తియ్యగా ఉంటుంది రాజు. ఏదో సాధించాలనే పట్టుదల ఉంటుంది. మాకేం మిగిలింది? దానికి నేను, నాకది, ఆఖరి మాట అంటూ కాళ్ళకేదో రాయి తగిలినట్టు ఆగిపోయాడు శివయ్య. తమ్ముడి కళ్ళల్లో దేనికోసమో పరీక్షగా చూశాడు. తను ఆశించిన దాని చిహ్నాలు ఆ కళ్ళలో లేవు. జాలి, బాధ, అసక్తత ముప్పిరుగొని ఉన్నాయి. రాధ బాగుందా? అడగాలని అడిగినట్లే ఉంది ఆ ప్రశ్న. తను ముందు రోజు అందుకొన్న సంతోష వార్త అందించేందుకు అది సమయం కాదనుకున్నాడు రాజు. ఊ అంటూ తలవాల్చి నడక సాగించాడు. ఇల్లు చేరే వరకు తిరిగి ఎవరూ మాట్లాడలేదు. వచ్చేరా? మీ మాటే అనుకుంటున్నాను. వరదడు వచ్చి రాగానే మంచినీళ్ళైనా తాగకుండా మీకోసం వెళ్ళిపోయాడు. ఏ వేళకు వస్తారో అని ఎదురు చూస్తున్నాను. లేచి కాళ్ళు కడుక్కోండి. వంట సిద్ధంగా ఉంది అంది మీనాక్షి కాళ్ళకి నీళ్ళు, తువాలు అందిస్తూ. రాజు వీధివాకిలిలోనే కాళ్ళు కడుక్కొని చావిట్లో మంచం మీద కూర్చున్నాడు. ఈరోజు ఆ ఇంట్లో తను పరాయివాడినన్న ఆలోచన ఎందువల్లో రాజు మనసులోకి వచ్చింది. వడ్డించేను రమ్మని వదిన పిలిచే వరకు వంట ఇంట్లోకి ముందులా చొరవగా వెళ్ళలేకపోయాడు. భోజనాలు చేస్తున్నంతసేపు ముగ్గురు ఏవో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆ మాటలు పేలవంగా, అర్థవిహీనంగా ఉన్నాయి. మునుపటి ఆత్మీయత, ఆనందం అందులో లోపించాయి. వద్దు వద్దనగా మరి 2 గరిటెలు జాస్తిగా నెయ్యి, పెరుగు రాజుకి వడ్డన చేసేది మీనాక్షి. ఆ రోజు రాజు వద్దనగానే గిన్నె పక్కన పెట్టింది. అన్యమనస్కురాలే అలా చేసి ఉండవచ్చు. లేక రాజు తన తిండి తిప్పలు చూసుకోగలిగినంత పెద్దవాడయ్యాడన్న నమ్మకంతో మాని ఉండవచ్చు. కానీ రాజు మనసుకి ఆ మార్పు ముల్లులా గుచ్చుకుంది. భోజనం ముగించి చేయి కడుక్కొని వరండాలోకి వచ్చాడు రాజు. శివయ్య కాస్త వెనకగా భోజనం పూర్తి చేశాడు. అతడు లేచి చేయి కడుక్కునేందుకు వెళ్తుంటే అదేం కాలు కుంటుతున్నారు అని ప్రశ్నించింది మీనాక్షి. ఏతం బల్ల మీద నుంచి జారిపోయాను. కొంచెం బెణికిందిలాగుంది. శివయ్య జవాబు రాజు చెవుల్లో పడ్డది. అన్న తనతో ఆ మాట ఎందుకు చెప్పలేదు? మళ్ళగట్లంట నడుస్తుంటే కాలు జారిందని అబద్ధం ఎందుకు చెప్పాడు? అసలు అన్నయ్యకి ఏతం తోడవలసిన అవసరం ఏమి వచ్చింది? పొలికాపు ఏమయ్యాడు అనుకున్నాడు. అన్నయ్య, మల్లయ్య కనిపించడం లేదేమి? అన్నాడు యథాలాపంగా అడిగినట్లు. మానిపించేశాను అన్నాడు శివయ్య పైమీది తుండుతో చేయి తుడుచుకుంటూ. అయ్యేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటం వల్లనే. కళ్ళాన రాలే ఆ కాస్త గింజలకి రైతు, బుగత ఇద్దరుండాలా? అన్నాడు శివయ్య. క్షణకాలం అన్నవైపు చూస్తూ ఉండిపోయాడు రాజు. శివయ్య జనపనార ముందు వేసుకొని తాడుపేనే పనిలో మునిగిపోయాడు. ఏమిటి జీవితం? ఎందుకిలా అవుతుంది? ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలం. పాలేరును కూడా మానిపించి ఒంటరిగా పాడి కట్టి పొలం దున్ని కష్టిస్తున్నాడు అతను. అప్పనంగా వచ్చిన భోగభాగ్యాలను అనుభవిస్తూ పేరుకి ఉద్యోగం వెలిగిస్తూ గొప్పవాణ్ణని పొంగిపోతున్నాడు తను. తను ఇంత గొప్పవాడు కావటం వల్లే తన కోసం పాటుపడిన వారిని అందుకోలేకపోతున్నాడు. తనకేమీ పట్టనట్లు వారి పాటలకు వారిని వదిలి ఊరుకుంటున్నాడు. తను కొద్దివాడైతే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ అన్నకి, వదినకి ఆసరాగా ఉండేవాడు. కష్టమో సుఖమో కలిసి బతికేవారు. కొద్ది కొద్దిగా చేసిన అప్పులు చెల్లగొట్టుకుంటూ ఉండేవారు. ఈనాడు తను కొద్దివాడు కాదు. చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అయినా అన్న అప్పులు తీర్చేందుకు తనేమీ సహాయం చేయలేకపోతున్నాడు. వారి బ్రతుకులు మెరుగుపడేందుకు ఏమీ చేయలేకపోతున్నాడు. చిన్నపిల్లవాడి చేతిలో 10 పైసలో, 25 పైసలో నాణం పెడితే వెంటనే పోయి తనకి కావాల్సింది కొనుక్కుంటాడు. అదే 10 రూపాయల నోటు పెడితే అది వాడికెందుకూ పనికిరాదు. ధైర్యం చేసి దానిని మార్చలేడు. మార్చినా పెద్దవారికి జమా ఖర్చులు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సరిగా అదే పని చేశాడు తన మామగారు. ప్రతి నెల 100, 200 చేతికిస్తే అందులోని కొంత అన్నకి పంపి నెల నెల ఇలా పంపుతానన్నయ్య అప్పులు తీర్చేయి అని చెప్పగలిగి ఉండేవాడు తను. నా అల్లుడికి నెల నెలా జీతంలా సొమ్ము చేతిలో పెడతానా? అది అతనికి నాకు చిన్నతనం కాదా? అని ఔదార్యాన్ని వెల్లడిస్తూ 1,00,000 రూపాయలు తన పేర బ్యాంకులో వేశారు మామగారు. కానీ ఈ 1,00,000 తన అవసరాలకు గానీ, తన అన్నకి గానీ ఎందుకు పనికిరావు. దాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి పూజించవలసిందే. తెగించి దానిని ఖర్చు చేసిన నాడు తనకి ఆ ఇంట్లో ఇప్పటికీ స్థానం ఉండదు. అందువలన తను పొందే ఘోర నష్టం ఏమీ ఉండదు. తన చదువుతో తను బ్రతకగలడు. తన భార్యని పోషించుకోగలడు. కానీ అనూరాధ మనసు బాధపడుతుంది. అటు తల్లిదండ్రుల్ని, ఇటు భర్తని కాదనలేక బాధపడుతుంది. తను వట్టి వ్యర్థుడు. దేనికి తెగించలేడు. ఏమీ చేయలేడు. అటు రాధ మనసు నొప్పించలేడు. చేతబడనున్న ఐశ్వర్యాన్ని వదులుకోలేడు.
ఇటు అన్నా వదినల ఆర్థిక అవసరాలకు ఆదుకోలేడు. తను చదువు కోసం, పెళ్లి కోసం చేసిన అప్పుల్లో అన్న మునిగిపోతుంటే చూస్తూ ఊరుకోనూ లేడు. తను బీఎస్సీ చదువుతుండే రోజుల్లో అనురాధతో అన్న మాట గుర్తుకు వచ్చింది రాజుకి. నేను మొదటి నెల జీతం అందుకోగానే వదిన గాజులు విడిపిస్తాను అన్నాడు. ఆ గాజులు ఎప్పుడో కరిగిపోయాయి. ఇంకా మిగిలి ఉన్నా విడిపించే స్థితిలో లేడు తను. ఇంత అందమైన తన జీవితం ఇంత నిరర్ధకంగా ఎందుకు మారింది? దీనికి కారణమేమిటి? కర్తలెవరు? అన్నీ నువ్వే నువ్వే అని లోనుండి అంతరాత్మ ఘోషించింది. అత్తింటి ఐశ్వర్య ప్రలోభంలో పడి తల్లిదండ్రుల కన్నా మిన్నగా చేసిన అన్నా వదినలకి అన్యాయం చేస్తున్నావు. వారు తమ బాధ్యతలను కష్టనష్టాలకి గురి అయినా నిర్వర్తించారు. నువ్వు భోగల ఆలసుడివై బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావు. అత్త నోటికి, మామయ్య ఖ్యాతికి, భార్య అందానికి బందీవైపోయావు. బంగారు సంకెళ్లతో బంధించబడ్డ నీకు ముక్తి లేదు. నిన్ను నమ్ముకొన్న నీ అన్నావదినలకి భుక్తి లేదు. శరీరంలోని ప్రతి అణువు రాజుకి ఎదురు తిరిగి నిందించింది. ఇంకా ఆ ఇంట నిలవలేకపోయాడు వరదరాజు. ఆ కర్షణని తట్టుకోలేకపోయాడు. తను తెచ్చిన బట్టలు అన్నావదినల చేతిలో పెట్టే సాహసం లేకపోయింది. వాటిని అక్కడే వదిలి, వస్తాను అన్నయ్య, మళ్ళా వస్తాను వదినా అంటూ కాలు కదిపాడు. వీధి గుమ్మం దాటిపోతూ క్షణకాలం ఆగి వెనుతిరిగి చూసి తను తండ్రిగా పోతున్న మాటని మెల్లిగా జారవిడిచాడు. ఇదేమిటి నువ్వు ఇలా తయారయ్యావు వరదం? ఇంత మంచి మాటని ఇప్పుడా ఈ విధంగా నా చెప్పటం? రాధ తల్లిగా పోతున్నదంటే నాకెంత ముచ్చటగా ఉంది. పండులాంటి కొడుకుని కనమని అక్క ఆశీర్వదించిందని రాధతో చెప్పు అంది మీనాక్షి సంతోషంగా. జీవితమంతా భ్రాంతిగా కన్ను విప్పితే కరిగిపోయే కలలా అనిపిస్తున్నది వదినా. దారం తెగిన గాలిపడగా భూమికి దూరంగా ఎటో ఎగిరిపోతున్నట్లున్నది నా పరిస్థితి. ఏది మార్గమో ఏది గమ్యమో ఎంతకీ తేల్చుకోలేకపోతున్నాను. నా బతుకును మంచి చెడు పొంచి పొంచి వెంటాడుతున్నాయి వదినా. ఏ క్షణాన ఏది పైబడి వశం చేసుకుంటుందో తెలియకుండా ఉంది అన్నాడు వరదరాజు పట్నం దిక్కుగా కదిలిపోతూ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.